జై శ్రీరామ్ అందరికి. ఒక దిక్కు చూస్తేనేమో ప్రభుత్వ పాఠశాలలకు తాళం వేసుకొని పోతున్నారు, అంటే అక్కడ కిరాయిలు కట్టక తాళం వేసుకొని పోతున్నారు. ఇంకో దిక్కు చూస్తేనేమో వాళ్లకు పిల్లలకు ఉచితంగా ఇవ్వవలసిన యూనిఫామ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారు. 1500 రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. నేను ఈ రాష్ట్ర సర్కార్ని ఇదే అడుగుతున్నా, మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటంటే యంగ్ ఇండియా స్కూల్లో కడతాము, 200 కోట్లతో కడతాము, ఇవన్నీ చెప్తున్నారు. సంతోషం కట్టినప్పుడు. కాకపోతే ఇప్పుడున్న పట్లల్లా పిల్లలకు సదుపాయాలు ఎక్కడ దాకా అందించగలుగుతున్నారు, ఇంకా ఎందుకు ఈ పైసలు వసూలు చేస్తున్నారు, ఇవన్నీ సమీక్ష చేయండి. మీకు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల మీద ప్రేమ ఉంటే ఇవి సమీక్ష చేసి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చేయండి. ఇంకా ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించండి, ఎవరో వచ్చి కాళ్ళు మొక్కితే, బతిల్లాడితే, ఒట్లు తినిపిస్తే, పైసలు ఇస్తే, మందు దాయిపిస్తే, ఓట్లు వేస్తే మన పిల్లల భవిష్యత్తులు ఇట్లనే ఉంటాయి. మన భవిష్యత్తులు ఖరాబ్ అయిపోయినాయి అంటే ఓకే, ఇదాకేదో అయిపోయింది, ఎట్లా అట్లా బతుకుతున్నాం. రాబోయే తరాలు నాశనం అవుతున్నాయి, గమనించండి. ఇప్పుడైనా ఒక ఇండిపెండెంట్ కి లేదా అవగాహన ఉన్న కొత్త చిన్న పార్టీలకైనా ఓట్లేయండి, వీళ్ళకి వేయకండి. ఒకరు వచ్చి కాళ్ళు మొక్కుతారు, ఒకళ్ళు వచ్చి పైసలు ఇస్తారు. దీనికి మనం అప్పటి మటుకు ఓటేస్తే 5 ఏళ్ళు మనం కాకుండా మన పిల్లలు బాధపడాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.